RTI Live News. Ask for right. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16వ చింతల్ తాండా గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బారోతు శ్రీనివాస్ సుగుణ భార్యాభర్తలపై యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. వారి కూతురు దీపిక, కుమారుడు మదన్లాలపై కూడా కత్తితో దాడి చేయగా గాయాలతో తప్పించుకున్నారు. తండ్రి తాండా వాసులు గమనించి వారిద్దరిని హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించగా చికిత్స పొందుతున్నారు. గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మేకల నాగరాజ్ అనే యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తెలిసింది. దీపికతో ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది. చెన్నారావుపేట ఎస్ఐ గూడ అరుణ్ కుమార్ సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక 2 months ఉన్నారు. 2 months తర్వాత విడిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి విడగొట్టింది అన్న ఉద్దేశంతో వాడు కష్టంతో చంపిండు అమ్మ నాన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరిని ఎందుకు ఇప్పుడు ఏ రాత్రి వచ్చింది? నేను వచ్చింది రాత్రి 2 o'clock వచ్చింది. మేకల బన్నీ మేకల రమేష్ వాళ్ళ లవ్ మ్యారేజ్. అమ్మాయి కాలేజీకి పోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. కాలేజీకి పోతా అంటే మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనం కేసులు పెట్టిన తర్వాత మనకు అక్కడ శ్రీనివాస్ ఎస్ఐ గారు ఉండేది. ఆయన అగ్రిమెంట్ చేసిండు, ఇప్పటి నుండి అమ్మాయి జోలికి పోవద్దు, అమ్మాయికి చేయొద్దని. అప్పటి నుండి ఈయన కసి పెట్టుకొని రాత్రి 12:30 కత్తి, అది పెద్ద కత్తి తలవారు టైప్ రోడ్ల మీద ఎరకల దగ్గర అలాంటి కత్తి. ఈయన బయట పడుకున్నారు, వాళ్ళు బయట పడుకున్నారు. ఆయన మేకల బన్నీ.